రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 237 పాఠశాలల్లో 25,000 మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ లో భాగంగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏటా ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా విడుదల చేయకపోవడం వల్ల దాదాపుగా మొత్తం 200 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2025-26 సంవత్సరం కూడా ఈరోజు ప్రారంభమై ఈ దాదాపు 3 నెలలు గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఇంకా బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా సంబంధించినటువంటి పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పుస్తకాలు గాని, అదేవిధంగా యూనిఫామ్ గాని, అదేవిధంగా బస్ సౌకర్యం ఇవన్నీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా గతంలో స్కూల్ యాజమాన్యాలు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నుండి భారీ ఎత్తున బకాయిలు పెరిగిపోవడం వల్ల ఈ యూనిఫామ్ గాని, బుక్స్ గాని, బస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే బకాయిలు ఉన్నాయో బకాయిలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఏదైతే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ ఏర్పాటు చేసిందో ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ఉద్దేశం యొక్క లక్ష్యం కూడా ఈరోజు నెరవేరబోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఈ స్కీమ్ ను నడపడానికి వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్కీమ్ యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని అమలు చేయడానికి వెంటనే దీనికి సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పి, లేదంటే ఈ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.